మొన్నే కదా ప్లాంట్స్ వేసాను, సీడ్స్ వేసి. అప్పుడే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. మన చిన్న కాకరకాయ, పొట్టి కాకరకాయ, బుడ్డ కాకరకాయ ఎంత హెల్తీగా వచ్చినాయంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ కాకరకాయ చాలా క్వాలిటీస్ ఉంటాయి. ప్యూర్ గ్రీను ఆర్గానిక్ది ఇది. మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఈ కాకరకాయ అయితే నాకు చాలా చాలా ఇష్టం. ఈ కాకరకాయ చేదు కూడా ఎక్కువ అండి. షుగర్ పేషెంట్స్ ఈ కాకరకాయ జ్యూస్ తాగుతూ ఉంటారు. వాళ్ళకి చాలా వరకు రికవర్ అయ్యిందని కూడా చెప్పున్నారులే. మా ఇంట్లో చిన్నోడికి చాలా చాలా ఇష్టం కాకరకాయ అంటే. వాడి కోసం కంపల్సరీ ఇంట్లో కాకరకాయ ప్లాంట్స్ వేసే ఉంటాం. వాడికి ఎప్పుడు ఇష్టం కలిగిందనుకో, మమ్మీ కాకరకాయ చేసి నాకు అంటాడు. అందుకోసమే వాడి కోసం కంపల్సరీ కాకరకాయ అనేది వేసుకొని ఉంటాను. నాకు చాలా చాలా బాగా నచ్చిన కాకరకాయ. దీంట్లో మనం మసాలా పెట్టి ఫ్రై చేసామంటే చాలా బాగుంటుంది. అవును కదా. కాకరకాయని నువ్వు ఎలా అయినా తీసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది. కాకరకాయలో పండు కాకరకాయ ఉంటుంది కదా, మంచిగా పులుసు పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసి దాంట్లో చేపల మసాలా వేసి పులుసు చేసామో చాలా చాలా బాగుంటుంది. నాకైతే కాకరకాయ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే కాకరకాయని కటి కారక పొడి కొట్టి అప్పటికప్పటికి వేస్తే ఆ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టం లేదో చెప్పండి. చాలామంది చేయెత్తుతారు కదా, నాకు ఇష్టం లేదు అని. ఇంకొక 2 days ఇవి ఉంచి తీసేద్దాం.